I request the Minister for Finance, Planning and Legislative Affairs to move the motion for leave to introduce the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Repeal Bill 2021. Minister for Finance. Adhyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Repeal Bill 2021. Motion moved. The question is the Andhra Pradesh Decentralization and Inclusive Development of all regions Repeal Bill 2021 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. As have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Finance, Planning and Legislative Affairs to move the motion for taking into consideration of the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Repeal Bill 2021. Mr. Adhyaksha, I beg to move that the Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Repeal Bill 2021 be taken into consideration. Motion moved. With salient features, Chapan sir. Adhyaksha, రెండు బిల్లులు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ డిసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ 2020. ఈ రెండు కూడా కలెక్టివ్లీ రిఫర్డ్ టు యాజ్ ద సెడ్ ఎనాక్ట్మెంట్స్ అధ్యక్ష. సేలియంట్ ఫీచర్స్ అండ్ ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇంటూ దిస్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశము. రాష్ట్రానికి ప్రజలందరూ కూడా చాలా శ్రద్ధతో మరి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న అంశం కాబట్టి కొంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇంటూ ద సబ్జెక్ట్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 1956లో అధ్యక్ష మన రాష్ట్ర అవతరించిండేది. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రము 1953, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1956 అధ్యక్ష. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 సంవత్సరాలు చూసినట్లయితే అధ్యక్ష, ఎన్నో మధ్యలో ఈ 50-60 సంవత్సరాలు జరిగిన సంఘటనలో మొట్టమొదట తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరి కోసం ఒక రాష్ట్రము అని చెప్పి ఎప్పుడో 1910, 1920 నుంచి వచ్చిన ఒక వాదన, అదేవిధంగా ఒక డిమాండ్. మరి ఎటకేలకు 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావడము, పొట్టి శ్రీరాములు గారి త్యాగము, ఎంతో మంది ఆంధ్రులందరూ కూడా మరి త్యాగం చేసిన తర్వాత 1956లో విశాల హృదయంతో పలు ప్రాంతాల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా మరి మనకు ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి అందరూ కూడా డిమాండ్ చేయడము, ఫజలుల్లి కమిటీ, ఫస్ట్ రిఆర్గనైజేషన్ కమిటీ, స్టేట్ కమిటీ ఏర్పాటు చేయడం. ఆ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్లీ తెలంగాణ ఉందో, తెలంగాణ కొంతవరకు మహారాష్ట్రలో తెలుగు భాష మాట్లాడే వాళ్ళు, కొంతవరకు కర్ణాటకలో తెలుగు భాష, ఇవన్నీ కూడా కలిసి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిన మాట అందరికీ కూడా తెలిసిండేది అధ్యక్ష. అయితే ఆ తర్వాత గమనించినట్లయితే అధ్యక్ష, ఏ విధంగా గత 100 సంవత్సరాలుగా తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రము, ఒక ప్రాంతము, ఒక గవర్నెన్స్, ఒక పరిపాలన కావాలనే ఒక మరి ఆశ ఉందో, ఒక కోరిక ఉందో, అదేవిధంగా ఆ ప్రాంతాలలో ఉండే ప్రత్యేకమైన ప్రాంతాలు కూడా అధ్యక్ష, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, రాయలసీమ ప్రాంతం అనుకోండి, తెలంగాణ ప్రాంతం అనుకోండి, సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అధ్యక్ష. అంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక ప్రాంతము, ఒక పరిపాలన, ఒక రాష్ట్రం కావాలి. కానీ ఎన్నో కారణాల వల్ల 100 సంవత్సరాల నుంచి సపరేట్గా మేము ఉన్నాం కాబట్టి మాకు సంబంధించిన కొన్ని అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చాలని చెప్పి ఒక వాదన. ఉదాహరణకు అధ్యక్ష, రాయలసీమ వచ్చేసి సీడెడ్ టెరిటరీ. 1800 సంవత్సరంలో అప్పట్లో టిప్పు సుల్తాన్ గారు బ్రిటిష్ వారికి సీడ్ చేసిన తర్వాత వచ్చిన ప్రాంతం. అక్కడ అనంతపురం వచ్చేసి బళ్ళారి జిల్లా నుంచి సగమైన ప్రాంతం, కర్నూలు జిల్లా, కడప జిల్లా ప్రత్యేకమైన జిల్లాలు, చిత్తూరు వచ్చేసి ఆర్కాట్ నుంచి వచ్చిన ప్రాంతం, నెల్లూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రాంతం, అదేవిధంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే గంజాం నుంచి వచ్చిన ప్రాంతం.
అదేవిధంగా కోస్టల్ ఆంధ్ర చూసినట్లయితే మొదటి నుంచి కూడా గుంటూరు, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా ఒక ప్రాంతం. ఇటుపక్క తెలంగాణ చూసినట్లయితే వాళ్ళు నిజాం పాలనలో నుంచి వచ్చిన ప్రాంతం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక పక్క తెలుగు భాష మాట్లాడుతూ కూడా సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అధ్యక్ష. అంటే మా ప్రత్యేకమైన తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలోనే మాలో ఒక ప్రత్యేకత ఉంది. మా ప్రత్యేకతను కూడా గుర్తిస్తూ మా అభివృద్ధికి ఒక సమగ్రంగా ఒక పాలన ఉండాలనేది ఒక వాదన అధ్యక్ష. ఇందులో భాగంగానే మనకు తెలంగాణ ఎడ్యుకేషన్ రావడం, ఆ తర్వాత జయాంధ్ర మూవ్మెంట్ రావడము, ఆ తర్వాత మరీ తెలంగాణ ఎడ్యుకేషన్ రావడము, ఆ తర్వాత 2014లో ఏదైతే భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఏదైతే ఉందో తెలుగు భాష అని, అది మళ్ళా 2 భాగాలు కావడం అధ్యక్ష. ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, అసలు తెలుగు అనే భాష మనం చూసినట్లయితే అధ్యక్ష, వాస్తవానికి ఎప్పుడో క్రీస్తు శకం 600 సంవత్సరానికి అసలు ఆంధ్రులు అని అన్నారంట అధ్యక్ష. అప్పట్లో అసలు తెలుగు భాష అనేది కాదంట, ఆంధ్రులు అని. తెలుగు భాష అంటే మనల్ని తెలుగువారు అనడం ఆఫ్టర్వర్డ్స్, మొదట్లో ఆంధ్రులు అన్నారంట అధ్యక్ష. ఆ తర్వాత అసలు తెలుగు ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, పుదుచ్చేరిలో ఉండే ఒక యానాం ప్రాంతము, అదేవిధంగా అంటే ప్రధానంగా మాట్లాడుతూ ఈరోజు 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో గుర్తింపబడిన క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఒకటిగా తెలుగు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గమనించినట్లయితే దాదాపు 4th లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అధ్యక్ష, ఇంచుమించు భారతదేశంలో 4వది. ఇది తెలుగు భాషకు సంబంధించిన ఒక కీర్తి, ఒక గొప్పతనం అధ్యక్ష. అయితే 2014 ఎప్పుడైతే మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిందో, మనము ఈ గత 60-70 సంవత్సరాల చరిత్ర చూసినట్లయితే ఎవరైనా కానీ అధ్యక్ష, ముఖ్యంగా పాలించే వాళ్ళు కొన్ని గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల నుంచి ఖచ్చితంగా మనము నేర్చుకునేది, గమనించినది ఏదైతే ఉందో దాన్ని మనము పరిపాలనలో వాడాల్సిన అవసరము ఎంతైనా ఉంది అధ్యక్ష. తెలంగాణ వాదన అనేది ఒక దశాబ్దం కింద పుట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వము జస్టిస్ శ్రీకృష్ణ గారిచే ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గమనించినట్లయితే సారాంశం అంతా అధ్యక్ష, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గారు ఏమన్నారంటే, చాలా విస్తృతంగా అధ్యక్ష, చాలా విస్తృతంగా పర్యటించి రాష్ట్రాన్నంతా ప్రతి జిల్లాలో నీటిపారుదలకు ఎంత ఖర్చు పెట్టారు, మరి విద్యకు ఎంత, వైద్యానికి ఎంత, మైన్యూట్ డీటెయిల్ పోయిన తర్వాత చివరకు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్తున్నారంటే అధ్యక్ష, సారాంశము, అసలు ఇది వెనకబడినతనం వలన కాదు ఈ సపరేటిజం అనేది వచ్చినది, చాలా గొప్పగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి సపరేటిజం అనేది వచ్చింది. ఈరోజు కంప్లీట్ గా హైదరాబాద్ ఓరియంటెడ్ రాష్ట్రం అయిపోయింది. ఇది హైదరాబాద్ ఒక మహానగరంగా ఏర్పడింది. హైదరాబాద్ మహానగరంగా ఏర్పడిన తర్వాత దాదాపు ఇంచుమించు 60% రెవెన్యూస్ అంతా కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఒకవేళ వెనుకబడిన ప్రాంతం అంటూ ఉంటే, ప్రభుత్వం అంటూ పెట్టుబడి పెట్టలేకనో లేకుంటే పెట్టి కూడా లేటుగా పెట్టడమో, వెనుకబడిన ప్రాంతం అంటూ ఉంటే 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి రాయలసీమ, ఒకటి నార్త్ కోస్టల్ ఆంధ్ర. ఈ 2 మాత్రమే వెనుకబడిన ప్రాంతాలు. కోస్టల్ ఆంధ్రకు ఇంచుమించు సరిసమానంగా తెలంగాణ ఉంది, లేదా ఒక పెచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ ఈ రోజు తెలంగాణ వాదన అనేది నిజం చెప్పాలంటే వెనుకబడినతనం వలన కాదు, కానీ యాక్చువల్గా హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా ఏర్పడిన దాని వలన పడిన ఒక ఏర్పాటు వాదం అని చెప్పి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో సారాంశం అధ్యక్ష. ఇది కూడా మనము ఈ రోజు కానీ భవిష్యత్తుకు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. 2014లో మనకు విభజన జరిగిన తర్వాత అధ్యక్ష, మరి కేంద్ర ప్రభుత్వము చట్టపరంగా యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో భాగంగా శివరామకృష్ణ గారి చేత ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. శివరామకృష్ణ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ అండ్ రెస్పెక్టెడ్ ఆఫీసర్స్ దిస్ కంట్రీ హెస్ ప్రొడ్యూస్డ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్. తాను ఒక 4 నిపుణుల అధ్యక్ష, ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్కరు, ఆర్కిటెక్చర్ లో ఒకరు, టౌన్ ప్లానింగ్ లో ఒకరు, ఆ విధంగా 4 నిపుణులతో ఆయన సపోర్టెడ్ గా ఇంచుమించు ఆయన 13 జిల్లాల్లో 10 జిల్లాలు స్వయంగా తానే పర్యటించినారు అధ్యక్ష. ఇక్కడ ఒక గొప్పతనం కూడా మనం చూడాల్సింది అధ్యక్ష. ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసిన కొద్దిగా మాసాలకే శివరామకృష్ణన్ గారు చనిపోయారు అధ్యక్ష. అయితే అంటే అర్థము, శివరామకృష్ణన్ గారు ఈ రాష్ట్రం పర్యటిస్తుండగానే క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారు.
క్యాన్సర్ తో సఫర్ అవుతూ కూడా 13 జిల్లాల్లో 10 జిల్లాలు తను స్వయంగా పర్యటించారు అధ్యక్ష. ఇది ఎందుకు రెలవెంట్ అవుతుందంటే అధ్యక్ష, ఇది ఆయన అంత శ్రద్ధతో తయారు చేసిన రిపోర్ట్, శివరామకృష్ణన్ గారి రిపోర్ట్ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక వ్యక్తి, ఒక నిపుణుడు, భారతదేశం అంతా కూడా ఈయన చాలా గొప్ప మనిషి అని చెప్పి రికగ్నైజ్డ్ పర్సన్ ఒక రిపోర్ట్ తయారు చేసేటప్పుడు క్యాన్సర్ తో సఫర్ అవుతూ కూడా 13 జిల్లాల్లో 10 జిల్లాలు పర్యటించి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసినారంటే ఆ రిపోర్ట్ లో ఎంత అర్థం ఉంటుంది, ఎంత మీనింగ్ ఉంటుంది, ఎంత సబ్స్టెన్స్ ఉంటుంది అనేది ఈరోజు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శివరామకృష్ణన్ గారి రిపోర్టు, అసలు శివరామకృష్ణన్ గారికి ఇచ్చిన మ్యాండేట్ ఏం అధ్యక్ష? టు సెలెక్ట్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్ ఫర్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బెస్ట్ పాసిబుల్ ప్లేస్ అని చెప్తే శివరామకృష్ణన్ గారు యాక్చువల్ గా ఆ రిపోర్ట్ లో చాలా విస్తృతంగా డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రిపోర్ట్ లో భాగంగా తను పర్టికులర్ గా ఒక ప్లేస్ అని చెప్పలేదు, కానీ తాను చెప్పినది ఒకటి, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవసరము ఈ రాష్ట్రానికి. ఎందుకు డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అవసరము, ఎందుకు మరి ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ అవసరము అని అంటే, చరిత్ర చూసినట్లయితే ఇంతకు ముందు ఏ విధంగా అయితే వేర్పాటు వాదన వచ్చిందో, ఏ విధంగా అయితే మరి అభివృద్ధి అనేది పలు ప్రాంతాలకు సమానంగా చేయలేకపోవడం వలన వచ్చిందో, రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇది రిపీట్ కాకూడదు. కాబట్టి డీసెంట్రలైజ్డ్ వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి తాను పలు ప్రాంతాలు చెప్పారు అధ్యక్ష. ఏ విధంగా నార్త్ కోస్టల్ డెవలప్ కావాలి, ఏ విధంగా కోస్టల్ ఆంధ్ర డెవలప్ కావాలి, ఏ విధంగా రాయలసీమ డెవలప్ కావాలి, ఏ విధంగా పరిశ్రమ రావాలి, శ్రీకాళహస్తి నడికుడి అనేది ఒక స్పైన్, ఒక వెన్నెముక మాదిరి ఉండి పరిశ్రమ అటువైపు రావాలి అని చెబుతూ అంత డీటెయిల్డ్ రిపోర్ట్ లో ఆయన ఒక్కటైతే చెప్పారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఏది మనకు సంబంధించిన ఈ గుంటూరు తెనాలి రీజన్ ఇది చాలా మంచి ఫర్టైల్ భూమి, చాలా బ్యూటిఫుల్ భూమి. ఇది 3 పంటలు పండే భూమి. మరి ఇది చాలా విపరీతమైన ధర కలిగిన భూమి. మరి ఇక్కడ ఏదైనా కానీ కట్టాలా, ఏదైనా కానీ నిర్మించాలంటే చాలా కాస్ట్లీ భూమి. ఇంత బ్యూటిఫుల్, ఇంత మంచి భూమిని అనవసరమైన దానికి వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేయకపోగా పలు ప్రాంతాలకు, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాంతాలకు వికేంద్రీకరణ చేసి పరిపాలన కూడా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే చేదు అనుభవం ఇంతకు ముందు ఉందో తెలంగాణ వేర్పాటు వలన, అటువంటి చేదు అనుభవం లేకుండా ఉండాలంటే వికేంద్రీకరణ అనేది మస్ట్ అని చెప్పి శివరామకృష్ణ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ కాంటెక్స్ట్ లో గమనించినట్లయితే అధ్యక్ష, పాత అనుభవం ఒకసారి చూసినట్లయితే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి అధ్యక్ష, ఆ రోజుట్లో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ముందుకు పోవాలంటే ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు లేవు కాబట్టి అధ్యక్ష, కేంద్రానికి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, ఆ సంస్థలే దే బికమ్ ద ఇంజన్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అధ్యక్ష. అవి రైల్ ఇంజన్ కి ఎట్లయితే ఇంజను బోగిల్నంత ముందుకు తీసుకుపోతుందో, కేంద్రానికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలే ఆ రాష్ట్రాలను అభివృద్ధి మార్గంలో తీసుకొని పోవడము, ఆ తర్వాత ఆ సంస్థలకు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ద్వారా ప్రైవేట్ రంగం అనేది అభివృద్ధి చెందినది ఒకసారి మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, ప్రజలందరికీ మన సభ్యుల ద్వారా, ఈ సభ ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూలంకుషంగా తెలియాలంటే, ఉదాహరణకు బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది చాలా గొప్ప సంస్థ అధ్యక్ష, అందరికి తెలిసిండేది. ఈ బిహెచ్ఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు, మీ రాష్ట్రానికి బిహెచ్ఎల్ ఇస్తున్నాం పెట్టుకోండి అంటే మనం ఏం చేసినాం అధ్యక్ష? అప్పుడు తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకున్నాం అధ్యక్ష. అదే సేమ్ థింగ్ అధ్యక్ష, మరి ఉత్తరప్రదేశ్కి ఇస్తే, ఇదే బిహెచ్ఎల్ ఉత్తరప్రదేశ్ కూడా ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టినారు అధ్యక్ష? హరిద్వార్. ఎక్కడో హరిద్వార్ లో పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు అలహాబాద్ లో పెట్టలేదు, లక్నోలో పెట్టలేదు. ఎందుకు అధ్యక్ష? ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రము, మారుమూల హరిద్వార్, ఆ కొండ ప్రాంతం కూడా డెవలప్ కావాలి. కొండ ప్రాంతంలోకి ప్రైవేట్ సంస్థలు పోయి పెట్టమంటే ప్రైవేట్ సంస్థలు ఎవరు పోయి పెట్టరు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ, పెద్ద సంస్థ వస్తే ఆటోమేటిక్ గా చుట్టూ ప్రైవేట్ సంస్థలు వస్తాయనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ వాళ్ళు తీసుకుపోయి హరిద్వార్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. తమిళనాడుకు వచ్చిన అధ్యక్ష బిహెచ్ఎల్, తమిళనాడు ఎక్కడ చెన్నైలో పెట్టలేదు కదా అధ్యక్ష, తీసుకుపోయి ట్రిచ్చిలో పెట్టినారు అధ్యక్ష. ఎందుకు? మారుమూల డౌన్ సౌత్ కింద ఉంది ట్రిచ్చిలో పెట్టాలని చెప్పి ట్రిచ్చి పెట్టి, ట్రిచ్చి ఒక పెద్ద నగరంగా డెవలప్ అయ్యి, ఆ చుట్టుపక్కల ఉండే సేలం ఇవన్నీ చిన్నగా డెవలప్ అయినాయంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అధ్యక్ష. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అధ్యక్ష, హెచ్ఏఎల్, మన ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించిన ప్రీమియర్ ఆర్గనైజేషన్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే మనం ఎక్కడ అధ్యక్ష? సేమ్ ఒక గొప్ప నగరం అని చెప్పి హైదరాబాద్ లో పెట్టుకున్నాం అధ్యక్ష. సేమ్ థింగ్ అధ్యక్ష, ఒరిస్సాకి ఇస్తే వాళ్ళు భువనేశ్వర్ లో పెట్టుకోలేదు అధ్యక్ష. వాళ్ళు ఒరిస్సా వాళ్ళు తీసుకుపోయి మారుమూల అధ్యక్ష, కొరాపుట్,
మన ఆంధ్ర బార్డర్ అంటే కొరాపుటు ఎక్స్టెన్సివ్ ట్రైబల్ పాపులేషన్ ఉంది. ఒక మామూలు వ్యక్తులు ఎవరైనా పోయి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉండాలంటే కూడా ఇబ్బంది పడే కొరాపుట్లోనే పెట్టారు అధ్యక్ష. ఎందుకు కొరాపుట్లో పెట్టినట్లయితే ఆ చుట్టుపక్కల ఉండే ట్రైబల్ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు కూడా అభివృద్ధి ఫలాలు చూస్తారు, యాన్సిలరీ ఇండస్ట్రీ పక్కన వస్తుందని చెప్పి మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే వస్తుందని చెప్పి మరి పెట్టడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష మహారాష్ట్రకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇస్తే అధ్యక్ష వాళ్ళు ఎక్కడ అధ్యక్ష ముంబైలో పెట్టలేదు తెలుసు. కొల్లాపూర్ చూసినట్లయితే ఫౌండరీస్, అహ్మద్ నగర్ చూసినట్లయితే ఆటోమొబైల్ యాన్సిలరీస్, పూణే చూసినట్లయితే ఆటోమొబైల్, పూణే చూసినట్లయితే సాఫ్ట్వేర్, బాంబే చూసినట్లయితే కాస్మోపాలిటన్ మహానగరం. ఈ విధంగా చేసుకోగలిగిన అంటే ఇదంతా వికేంద్రీకరణ వల్ల జరిగింది. కాబట్టి లేకుంటే వాళ్ళు మనమాదే ఒకవేళ ఒకే స్థానము ఒకే స్థలం అని చెప్పి పెట్టింటే ఈరోజు మహారాష్ట్ర ఇంత గొప్ప రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష, ఈరోజు తమిళనాడు పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష, ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం అయ్యేది కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనము ఈరోజు నేర్చుకొని చూసుకొని ఈ అనుభవాలన్నీ కూడా ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిపాలన అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష మనకు ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఈ రోజు అధ్యక్ష ఫార్మా రంగంలో హైదరాబాద్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. ఎందుకు అధ్యక్ష ఈ రోజు గమనించినట్లయితే హైదరాబాద్ లో ఉండే వివిధ ప్రైవేట్ రంగ సంస్థలు ఫార్మసీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్. రెడ్డి ల్యాబ్స్ తో కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్ అధ్యక్ష. స్టాండర్డ్ ఆర్గానిక్స్ అని స్టార్ట్ చేసి ఆ తర్వాత రెడ్డి ల్యాబ్స్ అయింది. ఈ విధంగా ఎవరిని చూసినా అధ్యక్ష అందరూ కూడా ఫార్మర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఐడిపిఎల్. మరి మనం హైదరాబాద్ లో పెట్టుకున్నాం అధ్యక్ష, మనం ఐడిపిఎల్ సేమ్ థింగ్ బీహార్ కి ఇస్తే ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష, బీహారు ముజఫర్పూర్ అనే ఊర్లో పెట్టుకున్నారు అధ్యక్ష. ఎక్కడ లక్నోలో పెట్టలేదు, అలహాబాద్ లో పెట్టలేదు. అదే విధంగా అధ్యక్ష మరి ఉత్తరప్రదేశ్ కు ఐడిపిఎల్ ఇస్తే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు అధ్యక్ష, కొండ ప్రాంతం ఉన్న రిషికేష్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష హెచ్ఎంటి హిందుస్థాన్ మషిన్ టూల్స్, బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఎల్, మిదాని మనకు సంబంధించిన డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎన్ఎఫ్సి నేషనల్ ఫర్టిలైజర్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి, ఎన్ఆర్ఎస్ఏ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎఫ్డిపి, డిఎంఆర్ఎల్, హెచ్సిఎల్, డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, సిసిఎంబి, ఐఐసిటి అండ్ డిఆర్డిఓ ఇవన్నీ కూడా తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకున్న దానివల్ల ఏమైంది అధ్యక్ష, హైదరాబాద్ గొప్ప నగరం అయిపోయింది, మహానగరం అయిపోయింది, గొప్ప నగరం అయిపోయింది. ఇంకా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా పెద్ద గొప్ప నగరం అయ్యే పరిస్థితికి ఉంది. కానీ మిగతా రాష్ట్రం అంతా ఏమైంది అధ్యక్ష, మిగతా రాష్ట్రము మహారాష్ట్ర మాదిరో, తమిళనాడు మాదిరో, కర్ణాటక మాదిరో పెరగలేకపోయినాం అధ్యక్ష. ఈ రోజు మనం ఆ అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఈ విధంగా చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు 90% అధ్యక్ష ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా 90% హైదరాబాద్ కు రావడం కేవలము ఇవన్నీ కూడా అధ్యక్ష బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, ఐడిపిఎల్, హెచ్ఎంటి, బిడిఎల్, ఈసీఐఎల్, బిఎల్, మిదాని, ఎన్ఎఫ్సి, ఎన్ఎం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నిటికి సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా. అందుకనే అధ్యక్ష హైదరాబాద్ నగరం చూసినట్లయితే ప్రతి రోడ్, బాంబే హైవేలో చూసినట్లయితే కుక్కటపల్లి సైడ్ అంతా కూడా బిహెచ్ఎల్ కు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్, అదేవిధంగా ఈసీఐఎల్ సైడ్ చూసినట్లయితే యాన్సిలరీ యూనిట్స్, ప్రతి ఒక్క రోడ్డు నాగ్పూర్ రోడ్ చూసినట్లయితే కొన్ని యాన్సిలరీ యూనిట్స్, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ అధ్యక్ష. కాబట్టి ఆల్మోస్ట్ 90% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా హైదరాబాద్ కు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సాఫ్ట్వేర్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ కు ఒరిజినల్ గా అధ్యక్ష సిఎంసి కంప్యూటర్స్ అక్కడికి రావడము, హెచ్సిఎల్ రావడము, ఈసీఎల్ రావడము, ఈ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటరైజేషన్ రావడంతో ఈ రోజు సాఫ్ట్వేర్ డెవలప్ కావడం అధ్యక్ష. అయిన తర్వాత ఈ రోజు గమనించినట్లయితే 2013-14 విభజన అయ్యే సమయానికి అధ్యక్ష 57,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మనకు మొత్తం రాష్ట్రంలో ఉంటే అధ్యక్ష 56,500 కోట్లు ఓన్లీ హైదరాబాద్ నుంచి ఉంది అధ్యక్ష. అంటే 500 కోట్లు మిగతా ఆంధ్రప్రదేశ్, 56,500 కోట్లు ఓన్లీ హైదరాబాద్. ఈ విధంగా మరి డెవలప్ కావడం జరిగింది అధ్యక్ష. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష చూసినట్లయితే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, IIIT, నల్సరు, తర్వాత బిట్స్, తర్వాత టిఐఎస్ఎస్, టిఐఎఫ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ అన్ని కూడా హైదరాబాద్ అధ్యక్ష. మరి ఏం జరిగింది అధ్యక్ష, ఏ రాష్ట్రం ఇట్లా చేయలేదు అధ్యక్ష. అన్ని డివైడ్ చేసి ఒక్కొక్క సంస్థను తీసుకుపోయి ఒక్కొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కొక్క చోట పెట్టుకున్నారు అధ్యక్ష. మనం మాత్రం అన్ని తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టుకున్నాం. ఈ రోజు అనుభవాలు అధ్యక్ష ఇవన్నీ. అందుకనే జస్టిస్ శ్రీకృష్ణ గారు చెప్పడము, ఒక చోట పెట్టినందు వలన, ఒకటే చోట కాన్సన్ట్రేట్ అయినందు వలన వేర్పాటువాదం స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్
It is a rare case where underdeveloped have not asked for separation. It is the developed that have asked for separation, అధ్యక్ష. దీనివల్ల ఏమైంది అధ్యక్ష, 60% ఇంచుమించు 60% ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే 60% రిసోర్సెస్ అన్ని కూడా హెచ్ఎండిఏ ప్రాంతం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ప్రాంతం నుంచి వస్తే మిగతా రాష్ట్రం అంతా కలిస్తే 40% మాత్రమే రావడం జరిగింది అధ్యక్ష. కాబట్టి జస్టిస్ శ్రీకృష్ణ గారు చెప్పడం అధ్యక్ష, ఇంచుమించు చాలా తక్కువ పురోగతి చెందినది ప్యూర్లీ బికాస్ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంటైర్ డెవలప్మెంట్ ఇన్ వన్ ఏరియా. ఈ పరిస్థితుల్లో 2014 అధ్యక్ష, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వాన మరొక్కసారి ఇదే బాటలో మొదలుపెట్టినారు అధ్యక్ష. ఇదే బాటని అంటే ఇంత అనుభవం పెట్టుకొని, ఇంత ఎక్స్పీరియన్స్తో, ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్తో అయినా కూడా మరీ ఇదే బాటలో. అది ఏ విధంగా అధ్యక్ష, శివరామకృష్ణ గారు వెరీ క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా రిపోర్ట్ను బేఖాతరు చేసి, రిపోర్ట్ను కనీసం అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు అధ్యక్ష. కనీసం అసెంబ్లీలో డిస్కషన్ కూడా రాకుండా, టేబుల్ చేయకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష. ఈరోజు మనం ఏమడుగుతున్నాం అధ్యక్ష, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, శ్రీకాకుళము కృష్ణా జిల్లా అంతా డెవలప్ కావాలి, గుంటూరు విజయనగరంతో సమానంగా ఉండాలి, విజయనగరం గుంటూరుతో సమానంగా ఉండాలి, చిత్తూరు నెల్లూరుతో సమానంగా ఉండాలి, సమానంగా అభివృద్ధి కావాలనే ఆలోచన ఏ పాలకులకైనా కూడా ఆటోమేటిక్ వస్తుంది అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం రాలేదు అధ్యక్ష. రానందువలన తాను వేసిన ప్లాన్ అధ్యక్ష 7,500 చదరపు కిలోమీటర్లు అధ్యక్ష క్యాపిటల్ ఏరియా, 7,500. బాంబే అధ్యక్ష, ఈరోజు బాంబే గమనించినట్టయితే బాంబే, తానే, కళ్యాణ్, నవీ ముంబై, ఉల్లాస్ నగర్, మీరా, వాసాయ్ మొత్తం బాంబే చుట్టంతా లెక్కేస్తే కూడా 4,300 చదరపు కిలోమీటర్లు అయితే చంద్రబాబు నాయుడు గారి ఊహించిన మిథికల్, అంటే ఒక మిథికల్ బాహుబలి మాదిరి ఒక సినిమాలో ఉన్నట్లు క్యాపిటల్ 7,500 కిలోమీటర్లు. అది కూడా ఎట్లా అధ్యక్ష, దానంతా కాదంట అధ్యక్ష డెవలప్మెంట్ వీళ్ళు చేస్తారంట అధ్యక్ష. 2014 విభజన అయ్యేటప్పటికి అసలు రెవెన్యూ డెఫిసిట్ ఉన్నాయనేది ప్రతిరోజు చెప్పడమే అధ్యక్ష, చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు రెవెన్యూ డెఫిసిట్ ఉండి, మనకు జీతాలకు భత్యాలకు ఇబ్బంది ఉండి, ఆ 5 సంవత్సరాల పాటు వాళ్ళ పాలనలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక సాలిడ్ డెవలప్మెంట్ లేకుండా 2019లో మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన దురదృష్టవశాత్తు వాళ్ళు ఇచ్చిన లెగసీ అప్పులు, వాళ్ళు ఇచ్చిన ఆనవాతిగా మనకు ఇచ్చిన అప్పులు, ఇచ్చిన రెవెన్యూ లేని పాలనతో పాటు 2 సంవత్సరాల నుంచి కోవిడ్లో అల్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు మాత్రం చెప్తారు అధ్యక్ష, వాళ్ళు ఏదో అభివృద్ధి చేసే వాళ్ళట. అంటే బాంబే నగరం కంత 2 అంతలు కడతాడంట అధ్యక్ష. అది కూడా కడతాడంట. బాంబే ఎప్పటి నుంచి అసలు బాంబే అయింది? అది కాక 33,000 ఎకరాలు అనవసరంగా అమాయకులతో పాటు తీసుకొని, 33,000 ఎకరాల అమాయకులతో తీసుకునేది కాక 50,000 ఎకరాలు అధ్యక్ష, 50,000 ఎకరాల భూమిని వాళ్ళు మళ్ళా అరణ్య భూమిని వాడకానికి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే ఇంత చిత్తశుద్ధి లేకుండా, ఇంత ఆలోచన లేకుండా, ఇంత అసలు ఫోకస్ లేకుండా, ఒక ఫ్యూచర్ గురించి తెలియకుండా, ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 2019లో వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యక్ష, ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎవరు, ఎందుకు అధ్యక్ష ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయడం? అసలు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చేసి ఏదైతే ఇంతవరకు చేసిన అభివృద్ధి మరి ఆ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసి రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో, ఒక కరెక్ట్ మార్గంలో, ఒక పద్ధతైన మార్గంలో, ఒక ప్రాక్టికలీ పాసిబుల్ మార్గంలో ముందుకు తీసుకుపోయేదానికి ఒక నివేదిక ఇవ్వండి అంటే ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి అధ్యక్ష ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, Professor of Planning, Dean Academic School of Planning and Architecture, New Delhi. I'll repeat Adhyaksha, Professor Dr. Mahavir, Professor of Planning, and he was the Dean, Head of School of Planning and Architecture, New Delhi. He was భారతదేశంలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో ఆల్మోస్ట్ ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, దానికి ఆయన హెడ్. డాక్టర్ అంజలి మోహన్ అధ్యక్ష, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్, రినౌండ్ అధ్యక్ష. అంజలి మోహన్ గారు అంటే ఎవరైనా చెప్తారనమాట. అదేవిధంగా అధ్యక్ష శివానంద స్వామి ఫ్రమ్ సిపిటి అహ్మదాబాద్ సిపిటి, వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ ఆర్గనైజేషన్స్ అధ్యక్ష. కేటి రవీంద్రన్ అధ్యక్ష, రిటైర్డ్ డీన్ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, అండ్ డాక్టర్ కేవి అరుణాచలం, రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నై. ఇది మనం పెట్టిన
ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు పెట్టినారు అధ్యక్ష. ఎవరిని పెట్టినారు? 5 మంది వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష. ఇంక పేర్లు చెప్తే బాగుండదు అధ్యక్ష. ఓరు విత్తనాలు చేసేతోళ్ళు, ఓ రియల్ ఎస్టేట్ చేసేతోళ్ళు, ఓరు ఇంకో పరిశ్రమ పెట్టేతోళ్ళు 5 మందిని 6 మందిని పెట్టి వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం. చూడండి అధ్యక్ష, ఎక్కడ డాక్టర్ మహావీరు, ఎక్కడ డాక్టర్ అంజలి మోహన్, ఎక్కడ శివానంద స్వామి, ఎక్కడ కేటీ రవీంద్రను, ఎక్కడ డాక్టర్ కేవీ అరుణాచలం, ఎక్కడ ఇత్తనాలు, ఎక్కడ మన పరిశ్రమ, ఎక్కడ వ్యాపారము, ఎక్కడ రియల్ ఎస్టేట్, సినిమా. ఇది వాళ్ళు అయిపోయిన పేర్లు మళ్ళా ఎందుకు? అయితే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకున్న కన్సల్టింగ్ సర్వీసెస్ అధ్యక్ష, మనకు కేపీఎంజీ, ఈఎండ్వై, ఆ కేటగిరీ, మెకెన్జీ, ఆ కేటగిరీలో ప్రపంచంలో ఉండే టాప్ 5లో అధ్యక్ష బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మరి ఒక్కసారి మీ ఆలోచన ప్రకారము ఈ రాష్ట్రానికి అభివృద్ధి మార్గము, ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఒక్కటని ఎప్పుడు మన ప్రభుత్వం అనుకోలేదు అధ్యక్ష. రాజధాని ఈజ్ వన్ పోర్షన్, రాజధాని సెంట్రిక్ అనేది ఎప్పుడు లేదు అధ్యక్ష. మనము రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, అందులో రాజధాని అనేది ఒక చాప్టర్. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఎక్కడో శ్రీకాకుళంలో, మారుమూల ఇచ్చాపురంలో ఉండే గ్రామములో ఉండే ఒక సామాన్య రైతు కూడా ఏ విధంగా బాగుండాలని ఆలోచన చేసినాం, కానీ వాళ్ళ మాదిరి రియల్ ఎస్టేట్ ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. అయితే ఆ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ సబ్సిక్వెంట్ గా బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. డీటెయిల్డ్ రిపోర్ట్ లో అన్ని అంశాలు కవర్ చేసినారు అధ్యక్ష. ఒక రాజధాని ఒకటే అని కాదు. అయితే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ లో అన్ని అంశాలు కవర్ చేసినారు అధ్యక్ష. ఒక రాజధాని ఒకటే అని కాదు. అయితే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నివేదికలో ఉన్న అధ్యక్ష చూసినట్లయితే ఈ రోజు వీళ్ళ ఆలోచన అధ్యక్ష 50,000 ఎకరాలు గత ప్రభుత్వము 33,000 ప్లస్ 50,000 ఫారెస్ట్ ల్యాండ్ అంతా లెక్కేసి బాంబే, న్యూయార్క్, సింగపూర్ అంతా 2 అంతలు, లండన్ అంతా 3 అంతలు ఇవన్నీ లెక్కేస్తే అసలు మన కాయిదాలు కూడా చాలా అధ్యక్ష. ఊహించుకున్న బాహుబలి కూడా చాలడు, బాహుబలి ఆలోచన కూడా చాలదు అధ్యక్ష. ఇది బేసిక్. ఈ 1,00,000 కోట్లు వచ్చేసి బేసిక్ అంటే వీళ్ళు చెప్పిన 50,000 ఎకరాలకు మినిమం గా రోడ్లు, మినిమం గా కాలువలు, మినిమం గా నీళ్లు, మినిమం గా సూవేజ్ ట్రీట్మెంట్ ఇస్తే 1,00,000 కోట్లు అవుతుంది 50,000కే. ఆయన చెప్పే ప్రకారము కరెంటు, ఆయన చెప్పే ప్రకారం అయితే ఇంకా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇది కెన్ బి అఫోర్డ్ అధ్యక్ష? ఇది పాసిబుల్ అసలు? ఇది మనం చేయగలిగిన పనేనా? ఈ ప్రకారంగా అధ్యక్ష బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ నిర్ణయం కూడా అధ్యక్ష ఏదో సులభంగా ఏదో ఈ రోజు రేపు పొద్దున అనుకొని రేపు పొద్దున మనం రియల్ ఎస్టేట్ కంపెనీతో వాళ్ళ మాదిరి మాట్లాడుకొని అట్లా లేదు అధ్యక్ష. అంటే ఫస్ట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత బాస్టన్ కన్సల్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చిండేది ఒక హై పవర్ కమిటీలో ఎవరు అధ్యక్ష? ఏది ఏమైనా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యంలో ఆ నిర్ణయం రాజకీయ నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో వ్యాపార నిర్ణయం తీసుకోలేదు కదా అధ్యక్ష. వాళ్ళు డైరెక్ట్ గా వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష. ఇక్కడ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు హై పవర్డ్ కమిటీలో మినిస్టర్లను పెట్టినారు అధ్యక్ష. ఆల్ మినిస్టర్స్, రెస్పాన్సిబుల్ మినిస్టర్స్ ఆఫ్ కన్సర్న్డ్ పోర్ట్ఫోలియోస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ అభివృద్ధికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఒక వే ఫార్వర్డ్ కు మనకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వచ్చిన తర్వాత అన్ని కూడా సమగ్రంగా ఆలోచన చేసిన తర్వాత అప్పుడు మనము ఒక ఆలోచనకు ఏది వికేంద్రీకరణ మస్ట్. జస్టిస్ శ్రీకృష్ణ చెప్పినది కరెక్ట్, శివరామకృష్ణ గారు చెప్పినది కరెక్ట్, ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాటిస్తుండేది కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయండి తప్పు అని వెరీ క్లియర్ గా తేలింది అధ్యక్ష. ఆ తేలిన తర్వాత అప్పుడు మనము వికేంద్రీకరణలో భాగంగా మనము ఒక లోకల్ జోన్స్, సపరేట్ జోన్స్ అధ్యక్ష, సపరేట్ జోన్స్ పెట్టి సపరేట్ జోనల్ బోర్డ్స్ పెట్టి ఆ బోర్డ్స్ ద్వారా వివిధ ప్రాంతాలను ఉత్తర కోస్తా అయితేనేమి, కోస్తలాంధ్ర అయితేనేమి, రాయలసీమ అయితేనేమి ఇవన్నీ కూడా సపరేట్ బోర్డ్స్ పెట్టి డెవలప్మెంట్ ఆఫ్ ఆ ప్రాంతాన్ని బోర్డ్స్ ద్వారా చేస్తూ ఏవైతే కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఉంటాయో, కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏముంటాయో అధ్యక్ష? కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ వన్ ఈజ్ ద లెజిస్లేటివ్ ఫంక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ లెజిస్లేటివ్. ప్రజాస్వామ్యానికి మూలము లెజిస్లేచర్. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ పరిపాలన. ఆ తర్వాత జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఏదైతే చట్టానికి సంబంధించినదో. అందుకనే
పరిపాలనకు మూలమైనది లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కాబట్టే ఇక్కడే ఇదే ప్రాంతంలో లెజిస్లేచర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ రోజు నిర్ణయించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వైజాగ్ అనుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు వైజాగ్ ఇస్ ఆల్రెడీ అ సిటీ. వైజాగ్ ఉన్న కనెక్టివిటీ గానీ, వైజాగ్ ఉన్న ఒక ప్రసిద్ధి గానీ, వైజాగ్ ఉన్న ఫెసిలిటీస్ గానీ, వైజాగ్ కు సంబంధించిన స్టీల్ ప్లాంట్, వైజాగ్ కు సంబంధించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్, వైజాగ్ కు సంబంధించిన షిప్ యార్డ్ వలన భారతదేశం నుండి ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఉన్నారు అక్కడ. అదొక పెద్ద నగరము. కొంత పుష్ ఇస్తే అదొక మహానగరంగా ఏర్పడి ఈస్ట్ కోస్ట్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇమ్మీడియట్ గా అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరికీ కూడా సౌకర్యము బాగుంటుందనే ఉద్దేశంతో వైజాగ్ అనుకున్నారు. శ్రీబాగు ఒప్పందం ప్రకారము, ఉడంబడిక ప్రకారము ఆల్రెడీ ఆల్ పార్టీస్ హ్యావ్ కన్సెంటెడ్. ఏమని? రాయలసీమ కర్నూలు షుడ్ హ్యావ్ ద జ్యుడిషియల్ ఏరియా అని చెప్పేసి, అందుకని హైకోర్టు ఆ రోజు కర్నూలు అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ రోజు అనవసరంగా దాన్ని ఊరికే తప్పు పడతా ఉన్నారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అన్ని చోట్ల అందరం కలసాలి. సంవత్సరంలో మనం ఇక్కడ లెజిస్లేచర్లు, ఇక్కడ మనం అసెంబ్లీ నడుపుకుంటాము. అవసరం వచ్చినప్పుడు అక్కడ వైజాగ్ లో మనము మన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏదైతే గవర్నమెంట్ పరిపాలన ఉంటుంది, ఏదైతే మనకు కోర్టు సంబంధించి 1937లోనే ఏదైతే డిసైడ్ అయిందో, 37లో డిసైడ్ అయ్యేది కర్నూలులో. వాస్తవానికి ఆ రోజు కర్నూలులో రాజధాని అధ్యక్ష. ఈ రోజు ఒక ఫేర్ ప్రైస్ షాప్ అధ్యక్ష మన కాలనీలో గాని మన సందులో ఉండే ఒక చిన్న మన ఫేర్ ప్రైస్ షాపు దుకాణం మారుస్తే ఒప్పుకుంటారు అధ్యక్ష. మరి ఆ రోజు కర్నూలు వాళ్ళు చాలా బ్రాడ్ మైండ్ తో రాయలసీమ నో ప్రాబ్లం, హైదరాబాద్ ఒక గొప్ప నగరం, మనం అందరం కలిసి హైదరాబాద్ డెవలప్ చేసుకుందాము, హైదరాబాద్ ఇస్ మోర్ యాప్ట్ అనే ఉద్దేశంతో ఆ రోజు చాలా బ్రాడ్ మైండ్ తో, విశాల హృదయంతో ఆ రోజు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ రోజు చెప్పిన మాట ఈరోజు గుర్తు చేస్తాం. ఈ విధంగా అధ్యక్ష చేసిన దాని వలన మన ఏపీసీఆర్డీఏ యాక్ట్ ను మనము అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ ఏరియా డెవలప్మెంట్ ఏరియాగా మనం మార్చడం జరిగింది అధ్యక్ష. జోన్స్, ప్రాంతాలు, నగరాలు ఇవన్నీ కూడా ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ గా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అధ్యక్ష రాజకీయాల వలన, ప్రధానంగా రాజకీయాలు అందరూ తెలిసిండేది అధ్యక్ష, ప్రాంతీయ తత్వం కొంతమందిలో రెచ్చగొట్టి, కొంతమందిలో లేని ఆలోచనలు తెచ్చి, కొంతమందిలో అనవసరమైన, ఎందుకంటే వేరే సబ్జెక్టే లేదు. 2019 నుంచి చూసినట్లయితే విపరీతమైన మెజారిటీ, కనీవిని ఎరగని మెజారిటీ 151 కాక పాపం వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న 20 చిల్లర మాత్రం ప్రతి ఒక్కరి ఇక్కడికి రావాలనే ఉండరు తప్ప, ఒక ఇద్దరు ఉంటారేమో అధ్యక్షులు లోపల రాకుండా ఉండాలని, మిగతా అందరు రావాలని పాపం వాళ్ళు కూడా. అది కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి గమనించుకొని చూసుకున్నట్లయితే అధ్యక్ష ఆల్మోస్ట్ ప్రజలందరూ కూడా ఎటువంటి కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయతత్వం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ గా ఈ ప్రభుత్వం మీద, మన ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ నమ్మకంతో, గౌరవంతో ఒక సైడ్ కావడంతో వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేక ఇది ఒక సబ్జెక్ట్ గా తీసి, ఎంతైనా కానీ అధ్యక్ష ప్రజలు కూడా అమాయకులు ఉంటారు. ఆ అమాయకులను అనవసరంగా రెచ్చగొడుతూ, కొంతమంది అనవసరంగా హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇంకొక రైతుల ముసుగు కింద వాళ్ళందరినీ మరి నటిస్తూ రకరకాలు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. మనం టీవీ చూసినా కూడా, మరి మనం అక్కడ పోయి ప్రజలు మన వాళ్ళు ఎవరైనా పోయి గమనించినా కూడా చెప్తారు యాక్చువల్ గా వాస్తవానికి జరుగుతుండేదేమని. ఏది ఏమైనా కూడా అధ్యక్ష ఒక నిర్ణయానికి రావడం జరిగింది మన ప్రభుత్వం. మనం ఒక గొప్ప నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మనకు ఆ గొప్ప నిర్ణయంలో ఆ 1%, 2%, 3% కూడా ఎందుకు ఆ విధమైన వాళ్ళ ఆలోచన ఉండాలి? మరొకసారి చూద్దాం, మరొకసారి కలుద్దాం. ఎవరెవరైతే ఇంతో అంతో కొద్దిగా ఆ 1%, 2% ఎవరన్నా కానీ కొద్దిగా వీళ్ళ ప్రలోభాల వలన, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన ఏమన్నా వాళ్ళకు ఒక క్వశ్చన్స్, ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్దాం. సమాధానం చెప్పి కాంప్రహెన్సివ్ గా అధ్యక్ష మరి హేతుబద్ధతో మనము ఏదైతే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందో అవన్నీ చేస్తూ సంబంధించిన పాలసీ అనేది అధ్యక్ష, ఆ పాలసీ అనేది మనం ఏదైతే 1%, 2% ఉండారో వాళ్ళతో ఒకసారి మళ్ళీ కూడా మాట్లాడి వాళ్ళతో సంప్రదించి అందరినీ 100% ఎందుకంటే పాత అనుభవాలు, చేదు అనుభవాలు అనేది ఉండకూడదు. 100% ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి వచ్చి ఒక మంచి సంతోషంగా, ఆనందంతో కూడిన కొత్త ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 2014 నుంచి 19 పేరుకు ఆంధ్రప్రదేశ్ కానీ అది కొత్త ఆంధ్రప్రదేశ్ కాదు అధ్యక్ష. కొత్తతనం ఏం లేదు, పాతతనమే వాళ్ళదంతే. మళ్ళీ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క ఏదైతే రీజన్ ఉందో
అన్ని ప్రాంతాలు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా కలిసిమెలిసి ముందుకు పోయేదానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి వి విల్ రీవిజిట్, వి విల్ రీలుక్. అంటే చాలా ఉదార స్వభావంతో అధ్యక్ష, ఎంతో ఉదారత్వంతో, ఎంతో మెగ్నానిమిటీతో ఈరోజు ఈ రిపీల్ చేసుకుంటూ, కొంతమంది అనుకోవచ్చు ఎందుకు రిపీల్ చేస్తున్నాను, రిపీల్ ఎందుకంటే మరొకసారి కూడా ఎంతో కొంత కొద్దిగో గొప్ప ఎవరన్నా ఇటు అటు ప్రశ్నలు ఉండే వాళ్ళకి ఆ ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పి, మనం ఏదైతే ఒక మార్గం అనుకున్నామో ఆ మార్గంలో వికేంద్రీకరణ అనేది ఖచ్చితంగా ప్రైమరీ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంటూ, అదేవిధంగా పలు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సమానంగా భాగస్వాములు అయ్యేదానికి ఏర్పాటు చేస్తూ, మన డిశ్చార్జ్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో పలు ప్రాంతాల నుంచి చేసి మరి రాష్ట్రాన్ని ఒక మంచి డైరెక్షన్ లో, మంచి మార్గంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో ఈ రిపీల్ యాక్ట్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. కాబట్టి అందరికి కూడా ఈరోజు నేను మన సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అధ్యక్ష ఈ విషయము వాళ్ళకు కూడా కులంకుశంగా అర్థం చేసుకుంటారనే నమ్మకము నాకుంది. ఆ కారణం వలన ఈ యాక్ట్ రిపీల్ యాక్ట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ.